హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. ప్రీవియస్ క్లాస్లో మీరు చూశారు, 2 డ్రాయింగ్ మెథడ్స్ చూశారు. దాంట్లో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్, సెకండ్ వన్ డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్. బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్లో మళ్ళీ 3 మెథడ్స్ చూశారు. అలాగే లైన్ ఎలా డ్రా చేయాలో కూడా చూశారు. ఈరోజు లైన్ అండ్ సర్కిల్ అండ్ మాడిఫైడ్ టూల్స్లో ట్రిమ్ అండ్ మూవ్ కాపీ చూస్తామన్నమాట. ఇవి ప్రైమరీ డ్రాయింగ్ టూల్స్, ఇవి ప్రైమరీ మాడిఫైడ్ టూల్స్. అలాగే కింద యారో బటన్ నొక్కితే ఇక్కడ కింద సెకండరీ డ్రాయింగ్ టూల్స్ ఉంటుంది, సెకండరీ మాడిఫైడ్ టూల్స్ ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ మీరు చూసారు లైన్ ఎలా గీయాలి. ఇక్కడ లైన్ అయినా తీసుకోవచ్చు, కమెంట్ బార్లో అయినా ఎల్ ఎంటర్ నొక్కితే లైన్ యాక్టివేట్ అవుతుంది. జస్ట్ ఎక్కడ కావాలో అక్కడ క్లిక్, F8 నొక్కితే స్ట్రైట్ లైన్ వస్తుంది. పైకి కావాలంటే పైకి, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కి, కింద కావాలంటే కిందకి. ఓకేనా? ఓకే, ఇది లైన్ అనమాట. జస్ట్ 100 కావాలంటే 100, ఎంటర్. చూసారా? ఇది లైన్ ఆల్రెడీ మీకు తెలుసు ఎలా గీయాలనేసి. డిలీట్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ అండ్ డిలీట్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు సర్కిల్లో 6 మెథడ్స్ ఉంది. ఆ 6 మెథడ్ ఏమంటే సెంటర్, రేడియస్, సెంటర్ డయామీటర్, 2 పాయింట్, 3 పాయింట్. tan రేడియస్ అంటే టాంజెంట్ రేడియస్, tan అంటే టాంజెంట్. మీకు డయాగ్రామ్స్ ఇస్తారు కదా, దాంట్లో మీకు ఏ వాల్యూ తెలుసు, రేడియస్ సెంటర్ తెలుసు, రేడియస్ అంటే తెలుసుంటే సెంటర్ రేడియస్ మెథడ్ వాడాలి. సెంటర్ తెలుసు, డయామీటర్ తెలుసుంటే సెంటర్ డయామీటర్ మెథడ్ వాడాలి. అదే మీకు డయామీటర్ తెలియదు, సెంటర్ తెలియదు, బట్ సర్కంఫరెన్స్లో ఏదో ఒక 2 పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ సర్కంఫరెన్స్లో ఏదో ఒక 2 పాయింట్ తెలుసు. ఇక్కడ చూడండి, అక్కడ 1, 2 అని చూపించారు కదా, అది అలా సర్కంఫరెన్స్లో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ తెలుసుంటే ఆ మెథడ్ వాడాలి. అది 3 పాయింట్. సేమ్ 2 పాయింట్ లాగే నీకు 3 పాయింట్స్ తెలుసుంటే, ఫస్ట్, సెకండ్, థర్డ్ పాయింట్ తెలుసుంటే ఆ మెథడ్ వాడాలి. అదే టాంజెంట్ రేడియస్. టాంజెంట్ రేడియస్ అంటే మీకు రేడియస్ ఇచ్చుంటారు, అక్కడ ఇచ్చారు చూడండి, 0.175 అనేది రేడియస్. అలాగే ఏదో ఒక 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది, అంటే బ్రేక్ అవ్వకూడదు, అంటే 1 లైన్ నుంచి ఇంకో లైన్ పాస్ అవ్వకూడదు, జస్ట్ టచ్ అవుతూ వెళ్ళాలి. టచ్ అయ్యేదాన్ని టాంజెంట్ అంటారు. జస్ట్ 1 లైన్ ఆర్ 1 ఎంటిటీ అనేది ఇంకో ఎంటిటీని జస్ట్ టచ్ అవుతూ వెళ్ళాలి. 1 సర్కిల్ ఇంకో సర్కిల్ని, ఆర్ 1 సర్కిల్ ఇంకో లైన్ని టచ్ అవుతూ వెళ్ళేదాన్ని టాంజెంట్ అంటారు. టూ సర్కిల్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 సర్కిల్ టచ్ అవుతుంది, అలాగే రేడియస్ ఇచ్చారు 0.175 అని, దాన్ని టాంజెంట్ రేడియస్ అంటారు. అలాగే tan అంటే ఇక్కడ రేడియస్ తెలియదు అనమాట, బట్ ఇక్కడ చూడండి 3 లైన్స్ ఇచ్చారు, ఆ 3 లైన్స్ టచ్ అవుతుందనేసి మనకు తెలుసు. సో జస్ట్ టాంజెంట్, ఫస్ట్ టాంజెంట్ సెలెక్ట్ చేయాలి, సెకండ్ టాంజెంట్ అంటే సెకండ్ లైన్ సెలెక్ట్ చేయాలి, థర్డ్ లైన్ సెలెక్ట్ చేయాలి. ఆటోమేటిక్గా సిస్టమే తీసుకుంటుంది అనమాట ఎక్కడ టచ్ అవ్వాలనేసి. మనం జస్ట్ స్పెసిఫై చేయాలి ఏ లైన్ టచ్ అవ్వాలనేసి. మేము స్పెసిఫై చేశాక ఆటోమేటిక్గా అదే ఫామ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ సెంటర్ రేడియస్. ఏం అడుగుతుందంటే స్పెసిఫై సెంటర్ పాయింట్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ప్రీవియస్గా 3 మెథడ్ చూసారు కదా, అలాగైనా స్పెసిఫై చేయొచ్చు పాయింట్ని, 0,0 ఆర్ 0,8 అని, ఆర్ డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలో అక్కడ. ఓకేనా? రేడియస్, నెక్స్ట్ రేడియస్ ఒక 20, ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు ఈ సర్కిల్ డబుల్ క్లిక్ చేశారంటే ఇక్కడ ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. దీనికి క్విక్ ప్రాపర్టీస్ అంటారు. జస్ట్ డబుల్ క్లిక్ చేయాలి, సర్కంఫరెన్స్ ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్, ఏ కలర్లో ఉంది లైన్, లేయర్, లైన్ టైప్, సెంటర్ ఎక్స్, సెంటర్ వై అంటే ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ ఎంత ఎక్స్ డిస్టెన్స్లో ఉంది, హైట్ ఎంత హైట్లో ఉందనేసి సెంటర్ ఎక్స్, సెంటర్ వై అంటే. రేడియస్ అంటే ఈ సెంటర్ టు ఈ సర్కంఫరెన్స్కి ఉండే డిస్టెన్స్. డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి, బట్ ఆ లైన్ అనేది, పాత్ అనేది ఈ సెంటర్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. ఆ సెంటర్ పాయింట్ నుంచి పాస్ అయితేనే డయామీటర్ అంటారు. ఎప్పుడు డయామీటర్ అనేది రేడియస్కి ట్వైస్గా ఉంటుంది. సర్కంఫరెన్స్ అంటే ఇది ఏరియా, టోటల్ ఏ సర్కిల్ ఒక ఏరియా, దీన్ని క్విక్ ప్రాపర్టీస్ అంటారు. ఓకేనా? ఇది ఫస్ట్ సెంటర్ రేడియస్. అలాగే సర్కిల్లో సెంటర్ డయామీటర్, జస్ట్ సెంటర్ పాయింట్ ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? డయామీటర్ అంటే టోటల్ సర్కంఫరెన్స్ టు సర్కంఫరెన్స్ డిస్టెన్స్. ఇప్పుడు మేము రేడియస్
20 పెట్టినాము. డయామీటర్ ఎంత ఉండాలి? 40 అంటే ఆ సర్కిల్ పైన వస్తుంది. సో నేను 50 పెడుతున్నాను. 50 పెడితే ఆటోమేటిక్గా డయామీటర్ రేడియస్ ఎంత? 25. ఓకే, డబుల్ క్లిక్ చేసి చూడండి. రేడియస్ 25, డయామీటర్ 50. ఇది సెంటర్ డయామీటర్. అలాగే థర్డ్ వన్ 2 పాయింట్ మెథడ్. 2 పాయింట్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఉందనుకోండి, ఎఫెక్ట్ ఆఫ్ చేసుకోండి. ఇలా 2 లైన్ ఉంది. నాకు ఈ పాయింట్ దగ్గర సర్కిల్ టచ్ అవ్వాలి. జస్ట్ సర్కిల్ తీసుకోండి, ఈ పాయింట్. సో ఇది 2 పాయింట్ మెథడ్ అనమాట. సేమ్ అలాగే 3 పాయింట్ కూడా. ఇంకో లైన్ ఉందనుకోండి, లైన్ ఓకేనా. ఇప్పుడు 3 పాయింట్ తీసుకోండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. మనకు రేడియస్ ఎంత వాళ్ళు మెన్షన్ చేయలేదు, జస్ట్ మనకు తెలిసింది ఈ పాయింట్ టచ్ అవ్వాలి, ఈ పాయింట్ టచ్ అవ్వాలి, ఈ పాయింట్ టచ్ అవ్వాలి. అలాంటప్పుడు 3 పాయింట్ మెథడ్. మీకు సెంటర్ పాయింట్ తెలీదు, రేడియస్ తెలీదు, డయామీటర్ తెలీదు, బట్ 3 పాయింట్ టచ్ అవుతుందని తెలిస్తే 3 పాయింట్. అదే 2 పాయింట్ మాత్రమే టచ్ అవుతుందని తెలిస్తే 2 పాయింట్ మాత్రమే తెలుసు అంటే 2 పాయింట్ మెథడ్. సేమ్ ఇంకా టాంజెంట్. అది మెకానికల్ వాళ్ళకి టాంజెంట్ ఈ సర్కిల్స్ అంతా ఎక్కువ యూజ్ అవుతుంది. సివిల్ వాళ్ళకి లైన్స్, ఆఫ్సెట్, ట్రిమ్, కాపీ, మూవ్ ఇవి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఈ సర్కిల్ ఆర్క్స్ అంతా మ్యాక్సిమం మెకానికల్ వాళ్ళకే యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ tan రేడియస్. ట్యాన్ అంటే ఆల్రెడీ చెప్పాను, జస్ట్ టచ్ అవుతూ వెళ్ళాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ రేడియస్ మెథడ్లో ఒక లైన్ తీసుకోండి, ఒక 10 రేడియస్ ఉంది. ఓకేనా, దీని పక్కన నాకు ఇంకో సర్కిల్ సేమ్ 2 పాయింట్ మెథడ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి F8 ఆన్ చేసుకోండి. నాకు 20 రేడియస్ 10 అంటే డయామీటర్ 20. ఓకే, ఇలా ఈ పాయింట్ నుంచి ఇంకో సర్కిల్ రావాలనుకోండి, 2 పాయింట్ సర్కిల్. జస్ట్ ఈ పాయింట్ టచ్ అవ్వాలి, ఈ పాయింట్ టచ్ అవ్వాలి. ఓకే, నాకు ఇక్కడ ఇంకో సర్కిల్ రావాలి 10 రేడియస్లో, బట్ మాకు సెంటర్ పాయింట్ ఎక్కడ అని తెలీదు. సో అప్పుడు tan రేడియస్ అనేది వాడాలి. tan రేడియస్ ఎలా అంటే జస్ట్ ఈ సర్కిల్లో ఎక్కడైనా టచ్ చేయొచ్చు. ఈ హాఫ్ నుంచి ఇటు పక్క, ఈ హాఫ్ నుంచి ఇటు పక్క ఎక్కడైనా టచ్ చేయొచ్చు. జస్ట్ ఈ ట్యాన్. నెక్స్ట్ ఏమడుగుతుంది? స్పెసిఫై రేడియస్ ఆఫ్ సర్కిల్. ఎంత రేడియస్? 10. సో tan రేడియస్. ఇది tan రేడియస్. అలాగే 3 పాయింట్ ఎలాగని చూడండి. ఫస్ట్ రెఫరెన్స్కి వస్తుంది మీకు. అది సింపుల్గా కాపీ చేసుకోవచ్చు, బట్ స్టార్టింగ్ కదా మీరు, సో అందుకోసం మీకు రెఫరెన్స్ తీసుకొని చూపిస్తున్నాను. 2 పాయింట్ ఇక్కడొకటి, ఇక్కడొకటి. సేమ్ ఇప్పుడు tan రేడియస్ అనుకోండి, ఈ సర్కిల్ టచ్ అవ్వాలి, ఈ సర్కిల్ టచ్ అవ్వాలి, ఈ సర్కిల్ టచ్ అవ్వాలి. అప్పుడు tan రేడియస్ తెలుసు అయితే వద్దు, tan చేయాలి కాబట్టి చేస్తున్నాను. tan రేడియస్. ఓకేనా, ఇది tan పైన కూడా tan రేడియస్ కంప్లీట్ చేసేయండి. tan రేడియస్ ఎంత? 10. ఇది tan రేడియస్. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో సర్కిల్ చాలు. దీంట్లో ట్రిమ్ కాపీ చూద్దాం. ట్రిమ్కి డిలీట్కి డిఫరెన్స్ ఏమంటే షేవింగ్కి ట్రిమ్మింగ్కి ఉండే డిఫరెన్సే ట్రిమ్కి డిలీట్కి ఉండే డిఫరెన్స్. అంటే షేవింగ్ అంటే ఫుల్గా డిలీట్ చేస్తాం, అంటే ఫుల్గా తీసేస్తాం. డిలీట్ అంటేనే అంతే, ఈ లైన్ని ఫుల్గా తీసేస్తాం. అది ట్రిమ్ అంటే ఒక రెఫరెన్స్ అనుకోండి, ఈ రెఫరెన్స్ వరకే కట్ అవుతుంది. ఇప్పుడు ట్రిమ్మింగ్ చేసేటప్పుడు 0.1 ఉంటుంది కదా, అలాగే ఇది కూడా. ట్రిమ్ ఎలా అంటే ట్రిమ్ సెలెక్ట్ అయ్యాక మళ్ళీ ఎంటర్ నొక్కాలి, ఎస్కేప్. ట్రిమ్కి షార్ట్ కట్ వచ్చి TR, సర్కిల్ కమాండ్ C, ట్రిమ్కి కమాండ్ TR ఎంటర్. TR డబల్ ఎంటర్ అనమాట. ఎంటర్. ఇలా ఫెన్సింగ్, క్రాసింగ్, ప్రాజెక్ట్ అనే ఆప్షన్ వస్తేనే ట్రిమ్ అవుతుంది, లేకుంటే ట్రిమ్ కాదు. TR ఎంటర్ కొడితే ట్రిమ్ కాదు, సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ట్రిమ్ కాదు. ఇంకోసారి ట్రిమ్ కొట్టాలి. ఇలా ఫెన్స్, క్రాసింగ్ అనే ఆప్షన్ వస్తేనే ట్రిమ్ అవుతుంది. ఆర్ ఇక్కడ కమాండ్ బార్లో తీసుకున్నారు, ఇలా వచ్చింది కదా, ఇంకోసారి ఎంటర్ కొట్టాలి. ఇలా ఆప్షన్ వస్తేనే ట్రిమ్ అవుతుంది. ఈ లైన్ మీకు వద్దు, జస్ట్ సెలెక్ట్ చేస్తే అక్కడ వరకు కట్ అవుతుంది.
కట్ అవుతుంది. ఇది కట్ అవ్వదు, ఎందుకంటే ఇంతవరకే, దీనికి ఎక్స్టెన్షన్ ఉంటేనే కట్ అవుతుంది ఈ రెఫరెన్స్ వర్క్ అనేసి. ఇది సింగిల్ ఆబ్జెక్ట్ కాబట్టి కట్ అవ్వదు, ఒక రెఫరెన్స్ ఉంటేనే కట్ అవుతుంది. ఇండివిజువల్ ఆబ్జెక్ట్ ట్రిమ్ కాదు. ఇది కట్ అవుతుంది ఎందుకంటే ఇంతవరకు రెఫరెన్స్ ఉంది. ఇది కూడా కట్ అవుతుంది, ఎంతవరకు అక్కడ రెఫరెన్స్ ఉంది. ఇది కట్ అవుతుంది ఎందుకంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్. సో ఇది ట్రిమ్. ఓకేనా. డిలీట్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ డిలీట్. ఇంకోటి లెఫ్ట్ టు రైట్ వస్తే బ్లూ బాక్స్ అంటే కంప్లీట్ కవర్ అయితేనే సెలెక్ట్ అవుతుంది. అదే రైట్ టు లెఫ్ట్ జస్ట్ ఆబ్జెక్ట్ టచ్ అయితే చాలు సెలెక్ట్ అవుతుంది. ఒకటి క్రాస్ సెలెక్షన్, ఇంకోటి విండో సెలెక్షన్ అనమాట. బ్లూ వచ్చేది విండో సెలెక్షన్, గ్రీన్ కలర్ క్రాస్ సెలెక్షన్. ఓకే. నెక్స్ట్ కాపీ అంటే అందరికీ తెలిసిందే. జస్ట్ కాపీ అంటే ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, సేమ్ ఆబ్జెక్ట్ ఇంకోటి కావాలంటే కాపీ. మూవ్ అంటే ఉండే ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడం, అంటే డిస్ప్లేస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మూవ్కి కమాండ్ వచ్చి ఎమ్ ఎంటర్ కొడితే మూవ్. ఫస్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్, తర్వాత ఎంటర్. ఒక ఆపరేషన్ అయిందంటే మీరు ఎంటర్ కొట్టాలి ఖచ్చితంగా. జస్ట్ స్పెసిఫై బేస్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉంది, ఓకేనా. ఇది లైన్, ఈ లైన్ ఎండ్కి మీకు ఈ యొక్క ఎండ్ కనెక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు మూవ్ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ మూవ్ చేయాలి, ఈ ఆబ్జెక్ట్. తర్వాత ఆబ్జెక్ట్ని సెలెక్ట్ అయ్యాక ఎంటర్ కొట్టండి. తర్వాత ఈ ఎండ్ పాయింట్ మూవ్. నాకు సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేశారు, ఎంటర్. ఈ ఎండ్ పాయింట్ చూపిస్తాను చూడండి. ఈ ఎండ్ పాయింట్ క్వాడ్రంట్ అనేది ఇక్కడ ఎండ్ పాయింట్కి జాయిన్ అవ్వాలంటే జస్ట్ అదే ఏ పాయింట్ కనెక్ట్ అవ్వాలో ఆ పాయింట్ని బేస్ పాయింట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నాకు ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే ఈ పాయింట్ బేస్ పాయింట్ తీసుకోవాలి. అదే సెంటర్ నాకు కనెక్ట్ అవ్వాలంటే సెంటర్ని బేస్ పాయింట్ తీసుకోవాలి. మర్చిపోకండి, బేస్ పాయింట్ అనేది సివిల్ వాళ్ళకి అయితే ఇంకా ఇంపార్టెంట్. విండోస్ డోర్స్ అంతా కాపీ చేసి పెట్టుకుంటారు, అప్పుడు బేస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ సివిల్ వాళ్ళకి. జస్ట్ సెలెక్ట్, ఇక్కడ మూవ్ చేసి పెట్టుకోండి. F8 ఆన్లో ఉంది కాబట్టి స్ట్రైట్గా వస్తుంది, F8 ఆఫ్ చేయండి. ఓకేనా, హైలైట్ అవుతుంది. ఓకే. ఇలా కాపీ అంటే Ctrl Z కొడితే అండు అవుతుంది. కాపీ అంటే సేమ్, కాపీకి CO కమాండ్, సర్కిల్కి C, కాపీకి CO ఎంటర్. ఇప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్. బట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది, ఇంకో ఆబ్జెక్ట్ కాపీ అవుతుంది అనమాట. కాపీలో బేస్ పాయింట్ సేమ్, ఏ పాయింట్ మీకు కనెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిడిల్ పాయింట్కి నాకు ఈ సెంటర్ కనెక్ట్ అవ్వాలంటే ఈ సెంటర్ పాయింట్ని బేస్ పాయింట్గా తీసుకోవాలి. ఇక్కడ F8 ఆన్లో ఉంది, F8 ఇక్కడ చూసారా. మీరు ఎస్కేప్ కొట్టే వరకు కాపీ ఎన్ని నంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది మూవ్ చేయాలంటే ఇప్పుడు మీకు ఇది 3 ఒకేసారి మూవ్ చేయాలంటే అన్నీ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. బేస్ పాయింట్ ఈ పాయింట్ని ఎక్కడైనా పెట్టాలంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టాలంటే ఇలా మూవ్ చేయొచ్చు. అదే కాపీ CO ఎంటర్. నాకు ఈ సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ ఈ సెంటర్ పాయింట్కి కాపీ అవ్వాలంటే జస్ట్ ఈ సెంటర్ పాయింట్ని బేస్ పాయింట్గా తీసుకొని ఇక్కడ సెంటర్లో పెట్టాలి. బేస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాసెస్లో. ఓకేనా. థ్యాంక్ యూ. ఈరోజుకి చాలా ఇంతే. ఇంకా స్పీడప్ అవ్వాలంటే స్పీడప్గా ఇంకా ఫాస్ట్గా చెప్పాలంటే అది కూడా మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.